కూడా. ఆ మాట చాలా చక్కటి వాడాడు తెలుగులో. ఏమంటే మరీ ఎక్కువగా అనే పదం వాడాడు అక్కడ. ఆయన లేకుండా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా, కేవలం ప్రార్థన అంటే దేవుడు ఉన్నప్పుడు, దేవుడు సన్నిధి ఉన్నప్పుడు, దేవుడు వాక్యం ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు చేస్తున్నప్పుడు కాదే. కానప్పుడు కూడా, పర్సనల్ లైఫ్లో కూడా, ఎవరు చూడనప్పుడు కూడా, ఎవరు నిన్ను గ్రహించినప్పుడు కూడా, దేవుడు ఉన్నాడు అనే భయభక్తులు మాత్రమే దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర, ఇక్కడ అక్కడ కొన్ని ప్రాంతాల్లోనే ఉంటాం. సీరియస్గా ఏం తమ్ముడు, అన్ని ప్రాంతాల్లో ఉంటామా? నిజం చెప్పుకుందాం, మనం అన్ని ప్రాంతాల్లో ఉంటాం. ఇలాగే లేనప్పుడు మరీ ఎక్కువగా మనం ఎక్కువగా ప్రార్థన చేసే వాళ్ళం ఉండాలి. పని చేస్తున్నప్పుడు జాగ్రత్తగా జీవించే వాళ్ళం ఉండాలి. మన పనులలో ఎలా ఉంటున్నాం, దేవునికి ఇష్టంగా ఉంటున్నామా లేదా, దేవుడు ఒకవేళ సడన్గా వచ్చి గ్రహిస్తే ఎలా ఉంటున్నాం మనము. సమయం దొరికిందని చెప్పి, దొరికిందని చెప్పి ఆకాను వలె మోసాలు చేసేవాళ్ళు లేకుండా పోలేదు ఈ దినాల్లో.